అభినవ్ భారత్. నేను మాధవి. బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని కొన్నేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ. తెలుగు రాష్ట్రాల్లో ఈ షోని రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ వేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. తాజాగా మరోసారి బిగ్ బాస్ షోపై నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిగ్ బాస్ అనేది ఒక వ్యభిచార కొంప అంటూ ఘాటు కామెంట్స్ చేశారు. డాక్టర్ అయిన ఆయన కొంతకాలంగా ఈ బిగ్ బాస్ పై ఫైట్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ బిగ్ బాస్ ని సరి చేయడానికి పిలుపు వస్తే మీరు వెళ్తారా అని ఒకరు అడగ్గా, అస్సలు వెళ్ళను, అదొక చెత్త కొంప, అందులోకి నేనెందుకు వెళ్తాను, బిగ్ బాస్ చెడు సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తోంది, దాన్ని నిర్మూలించాలనే నేను ఫైట్ చేస్తున్నా అన్నారు. ఇది విదేశాల్లో ఉండే పాశ్చాత్య సంస్కృతి ఇండియాకు తీసుకువచ్చి మన సంస్కృతిని చెడగొడుతున్నారు. పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు తీసుకెళ్లి ఒక రూమ్లో పెట్టి 3 నెలలు ఉంచడం ఏంటి? మన అన్నలు చెల్లెలు కాదుగా. ఎలాంటి బాంధవ్యం లేని వారిని తీసుకెళ్లి ఒకే రూమ్లో పెట్టడం ఏంటి? భారతదేశంలో ఇలాంటి సంస్కృతి ఎక్కడైనా ఉందా? ఏమన్నా అంటే సోషల్ బిహేవియర్ అంటారు. మన భారతదేశంలో ఉన్న కుటుంబ సంబంధాలు ఇంకెక్కడైనా ఉన్నాయా? పాశ్చాత్య దేశంలో 18 ఏళ్ళు వచ్చాయంటే పిల్లలు బయటకు వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు కూడా చూసుకోరు. అలాంటిది వాళ్ళ సంస్కృతి మనకు నేర్పించడం ఏంటి? అలాంటి చెడు సంస్కృతిని ప్రోత్సహిస్తున్న ఈ బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలని కేసు పెట్టాను. సిపి సజ్జనా టైంలో వెళ్ళి కేసు ఫైల్ చేశాను. ఆయన కోర్టుకు వెళ్ళమన్నారు. కోర్టుకు వెళ్తే 2 నెలల తర్వాత నా పిటిషన్ని కొట్టేశారు అంటూ ఆయన మండిపడ్డారు. బేసిక్గా ఈ 2017లో మొట్టమొదటిసారి ఈ బిగ్ బాస్ షోని స్టార్ట్ చేసినప్పుడు పబ్లిక్ నుంచి భారీగా డిమాండ్ వచ్చింది దీన్ని బ్యాన్ చేయాలని. ఆ తర్వాత సీజన్ 3లో ప్రొడ్యూసర్ కీర్తిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి అనే ఇద్దరు ఈ కంటెంట్ మరియు వల్గారిటీ బాగా ఎక్కువ ఉంది అని చెప్పి కోర్టులో ఒక పిల్ కూడా వేశారు. ఇక సీజన్ 7లో అనగా జూలై 2023లో హైకోర్టు కంటెంట్ను సరిచేయండి అని చెప్పి నాగార్జునకి ఇంకా స్టార్ మాకి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ నారాయణ కామెంట్స్తో ఈ విషయంపై హాట్ టాపిక్ మొదలైంది. ఈ విషయంపై నారాయణ మాట్లాడుతూ, అప్పట్లో జిల్లా కోర్టుకు వెళ్ళాను, అక్కడ రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశాను. కోవిడ్ వల్ల అది కాస్త పెండింగ్లో పడింది. మొన్న వచ్చిన జడ్జి ఈ కేసు రీఓపెన్ చేసి ఆ నోటీసులు నాకు పంపించారు. నేను తిరిగి నోటీసులు ఇచ్చాను వాళ్ళందరికీ. మాకు వద్దు అని చెప్పి ఎవ్వరూ తీసుకోలేదు. మాకేం సంబంధం అంటూ బిగ్ బాస్ అయితే ఏకంగా తలుపులు మూసుకుంది. నాగార్జున అయితే పారిపోయారు. మీరే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళి నోటీసులు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ కోర్టు నోటీసులు ఇచ్చింది. బిగ్ బాస్ టీం తీసుకుంది కానీ నాగార్జున తీసుకోలేదు. మళ్ళీ ఆయనకు త్వరలోనే నోటీసులు వెళ్తాయి. కోర్టులోనే బిగ్ బాస్ విషయం తేలుస్తా అని ఆయన సవాల్ కూడా విసిరారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ కాగా రీసెంట్గా సిద్దిపేట నుంచి కమ్మరి శ్రీనివాస్ ఇంకా రవీందర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా జూబ్లీ హిల్స్ పిఎస్లో ఒక కేసు అయితే నమోదు చేశారు. ఫైనల్గా వీరంతా చెప్పేది ఏంటంటే, ఈ బిగ్ బాస్ షో ద్వారా సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు? దీనివల్ల ఎవరికైనా ఎలాంటి ఉపయోగమైనా ఉందా? అందుకనే దాన్ని బ్యాన్ చేయాలి అని కోరుకుంటున్నారు. లేదు, ఆ షోలో ఇలా ముక్కు మొహం తెలియని వారు కాకుండా క్రికెటర్స్, సామాజికవేత్తలు లేదా ఆ షో చూస్తున్న వాళ్లకు పార్టిసిపేట్ చేసే వాళ్ళ లైఫ్ ద్వారా ఏదైనా ఇన్స్పిరేషన్ ఇచ్చే వాళ్ళను తీసుకురావాలని కోరుతున్నారు. మరి దీని గురించి మీరేమంటారో మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి.